పచ్చని పొలాలు, దూరంగా కొండలు, అటు మీద మబ్బులు, మేఘాలు. ఆహా, ఆ 15 రూపాయలు లాస్ అయితే కానీ మనకి కిరా తగల. అదే నా దరిద్రం అంటున్నది, మనం ఏం చేస్తాం. హాయ్ గాయస్, మన బాబాయ్ వేసుకొని విజయవాడకి వచ్చి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఖాళీగా కూర్చున్నాము, ఒక కిరాయి రాలేదు. అటు హైదరాబాద్ కానీ, ఇటు రాజమండ్రి కానీ, ఇటు తిరుపతికి కానీ, ఎటు చూసినా కానీ రాలేదన్నమాట. సరే అని చెప్పి 3 రోజుల నుంచి ఖాళీగా కూర్చున్నాము. ఇంకా ఇప్పటికైతే మన మాటూరు ఒంగోలు దగ్గర మాటూరు నుంచి తిరుపతికి వచ్చింది బంగాళదుంప లోడింగ్. అతను మన పాత కస్టమరే. సో ఫోన్ చేస్తే ఉన్నాయి రమ్మని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి యాక్చువల్లీ తిరుపతి వెళ్ళకూడదు అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ పక్క వానలు పడుతున్నాయి, లోడింగ్ లేవనేసి. కానీ 3 రోజులు ఖాళీగా కూర్చున్నాం, ఏం వస్తుంది ఖాళీగా కూర్చుంటే అని చెప్పేసి ఇంకా వెళ్దాము తిరుపతి. సరే ఎక్కడికి వస్తే అక్కడ వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా. ఇంతలోకి మనకి అదే తిరుపతి వచ్చింది. ఇప్పుడే తిరుపతి వెళ్తున్నాను అనమాట. సో మాటూరుకి వెళ్ళి లోడ్ వేసుకోవాలి. ఇంకా చాలా తొందరగా రమ్మని చెప్పారు. అందుకే ఇంకా నేను నాతో పాటు ఇంకో బండి ఉంది, అది కూడా తిరుగుతూ బండి, అది కూడా V50నే. ఇద్దరం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఆ బండి ఎక్కడో వస్తుంది, మనం అయితే వెళ్తున్నాము. మనకి ఎప్పుడు వచ్చినా కానీ అర్జెంట్గా రమ్మంటారు అందరూ. సో అందుకే స్పీడు. ఏం బే లేపండే, లేచిందే. ఇప్పుడైతే మనం మార్కెట్కి వచ్చాము. ఇక్కడ లోడ్లింగ్ అవుతుంటాయి అన్నమాట. అన్ని పనులు ఖాళీగా ఉన్నాయి. లేదు బాబాయ్, మాటూరుకి వచ్చాను. మాటూరులో పెట్టాను బండి. వాళ్ళు 70 బస్తాలు వేస్తాను చెప్పేసి అన్నారు. సో 70 బస్తాలు గాను వాళ్ళు ఇచ్చే కిరాయి గాను లెక్కేసుకుంటే ఏం మిగిలిన అనిపించలేదు. పోతే 330 కిలోమీటర్లు వస్తుంది మాటూరు నుంచి మన తిరుపతి. ఆల్రెడీకి లెక్కేస్తే ఏం మిగిలిన అనిపించలేదు. సరే అనేసి అక్కడ పోయేసి మనం భోజనం చేస్తూ ఉంటే అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇక్కడ విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతికి ఉంది అనేసి అన్నారు. సరే అని చెప్పి 8,000 కిరాయి అనేసి అంటే ఆఫీస్ నుంచి వచ్చింది అన్నమాట. ఇది 8,500, 5 రూపాయలు కమిషన్ పోయింది. 8,000 రూపాయలు మనకి కిరాయి అనమాట. సరే అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు మనం లోడింగ్కి వెళ్తున్నాము. ఏదో బిస్కెట్ల లోడ్ అంట. అక్కడి నుంచి మన తిరుపతికి డీమార్ట్కి అంట. ఇది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. లెట్స్ గో. విజయవాడలో ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి నైట్ ఒక 9 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉండేలా ఉంది. ఇదంతా ఒకే రోడ్ వల్ల ఈ లారీలు, బస్సులు, కార్లు, స్కూటర్లు అన్నీ రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇది ఏదో రోడ్లో పోతా ఉంది. నుంచి కేసరపల్లి ఉంటుంది. కేసరపల్లి దగ్గర నుంచి మనకి లోడింగ్ ఇంకా పోతూనే ఉంది. కానీ ఇంకా మన కంపెనీ అయితే రాలేదు. ఎక్కడుందో అండి మన బిస్కెట్ల కంపెనీ ఇక్కడ. ఇదిగో వచ్చాము. బహుశా అవేనుకుంటా, గోడంలో అనుకుంటా బిస్కెట్ ప్యాకెట్లు. ఇది మొత్తం అసలు అడవిలా ఉంది. ఇది కూడా మొత్తం అంతా అక్కడ కాలువలు, గుంటలు చూసారా సౌండ్ ఎలా వస్తుందో, అన్నీ ఉన్నాయి. ఈ బండి లోడింగ్ వచ్చిన బండి అనుకుంటా. కరెక్ట్ ఇదే మన లొకేషను. ఇప్పుడు వచ్చాము మన లొకేషన్ పాయింట్కి. దానికి కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ లొకేషన్లో కొన్ని బండ్లు లోడ్ అవుతున్నాయి. అయితే భయం లేదన్నమాట, మన బండి లోడ్ అయిపోతుంది. బిస్కెట్లు అంట, మరి చూద్దాం. ఈ బండి లోడ్ చేశారు, వీళ్ళు పట్టోడు కట్టేస్తున్నారు. ఇది నెల్లూరు బండి. మన బండి అయితే వెయిట్ చేస్తూ ఉంది లోడింగ్ కోసం. పట్టది కట్టేసాము. పట్ట మొత్తం నేను కూడా కట్టేస్తామన్నమాట. అంత బాగా కట్టలేదు కానీ కట్టినట్టు బట్ట నేనే కట్టేసాను. మొత్తం అయిపోయింది. ఇంకా బిల్లు వస్తే ఇంకా అన్ని బిల్లు వస్తాయి. బిల్లు వస్తే ఇంక బయలుదేరిపోవడం అంతే. ఇప్పుడే మన బండి లోడ్ అయ్యి వెళ్తున్నాము. ఇప్పుడు కేసరపల్లిలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు లోడ్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయ్యాము. ఇంక మెల్లగా వెళ్తూ ఏదైనా తినేసి లైట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోవాలి. ఇవి వచ్చి మనకి తిరుపతి 2 పాయింట్లు అంట అన్లోడింగ్. ఒకటి డీమార్ట్, ఇంకొకటి వచ్చి కస్టమరు. ఒక్కొక్క కూడా మనకి బాయ్ చెప్తున్నాయి అనమాట. అయితే ఇంకా చూద్దాం, నైట్ అంతా జర్నీ చేద్దాము. వాళ్ళు ఏ టైం చెప్తారు రమ్మనేసి ఫోన్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం. ఇవన్నీ గిడ్డంగులు అనమాట. ఇక్కడ మూల ఉన్నాయి కేసరపల్లి లోపల నుంచి వచ్చి ఇప్పుడు మనం బైపాస్ ఎక్కామన్నమాట. రోడ్ ఎక్కాము. ఇంకెక్కడి నుంచి డీజిల్ తక్కువ ఉంది. సో డీజిల్ పట్టుకొని మనం కూడా తినేసి ఇంక బయలుదేరడమే. ఇప్పుడే నేను కస్టమర్కి ఫోన్ చేశాను. సో అతను ఏమంటే మార్నింగ్ నువ్వు 6 అంతా వచ్చావంటే 7:30 దింపుకుంటాను, లేదంటే ఆ పైన వచ్చామంటే నాకు రెసిడెన్షియల్ ఏరియా
ఫైన్లు వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అనేసి అన్నాడు. సర్లే అని చెప్పి వెళ్దామని చెప్పేసి ఇంకా వస్తా అని చెప్పేసి అన్నాను. ఇంకా అది ఇంక మనం నైట్ పడుకున్నామంటే పని అవ్వదు, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఇప్పుడే టైం వచ్చి 9:30 అయిపోతుంది. ఇంకా మనం టీలు పడుకొని తినేసరికి 10 అవుతుంది. ఒక అరగంట టైం పడుతుంది. వెళ్దాం, ఏం చేస్తాం. రేపు పొద్దున అన్లోడ్ చేస్తేనే మనకు మళ్ళీ లోడింగ్ కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లేదంటే కష్టమైపోతుంది. కాబట్టి 2 పాయింట్లు నింపాలి మనం. సో సెకండ్ పాయింట్ కూడా ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి సో త్వరగా వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, అర్థంగా చెప్పిన కూడా మంచిదే మనకి. వెళ్దాం. ట్రావెల్స్ నేమ్ వచ్చి CCC అంట, CCC. విచిత్రంగా వాళ్ళు తయారు చేస్తున్న బస్సు బాడీ కంపెనీ కూడా కపెల్లానే చూసారా, అది కూడా సీతోనే స్టార్ట్ అయింది. వాళ్ళ కంపెనీ సీతో స్టార్ట్ అయింది, వాళ్ళ బస్సు బాడీ కూడా సీతోనే స్టార్ట్ అయింది, అది కపెల్లా. ఇలాంటి లోడ్లు తోలుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా పోతుంది బండి కూడా. అరౌండ్ ఒక టన్ను లోపలే ఉంటుంది పండుగ వెయిట్ ఇప్పుడు. అందుకని బిస్కెట్లు కదా, అసలు వెయిట్ లేదనమాట. పైగా మెటీరియల్ కూడా చాలా తక్కువ వేశారు మనకి, కాబట్టి మొత్తం 1.5 టన్ను లోపలే ఉంటుంది బండి. మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఈ రోడ్డు అప్పటి ఉన్నా కానీ మనకి కొంచెం చాలా కంఫర్టబుల్గా వెళ్తుంది ఇప్పుడు. బట్ మనకి మధ్యాహ్నం వచ్చిన కూరగాయల గారికి పోయి ఉంటే మనకి వెయిట్ పడేది బాగా. ఈ ఎట్నో మనకి దాన్ని క్యాన్సిల్ చేసుకొని మనం వెళ్ళాం కాబట్టి దాని కోసం వెళ్ళి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ పోవడం వల్ల మనకి 15 రూపాయలు లాసు. అదే నా దరిద్రం. ఇప్పుడు దాకా నేను 3 రోజులు ఖాళీకి వచ్చామంటే అప్పుడు దాకా ఏం రాలే అక్కడ విజయవాడలో. సరేలే వచ్చింది వెళ్ళిపోతాం కదా దానికోసం పోతే ఇంక దాంట్లో 15 రూపాయలు మనకు లాసు. ఎందుకంటే 80 కిలోమీటర్లు, అప్పుడు 160 కిలోమీటర్లు, టోల్గేట్ ఒక 240 రూపీస్. ఎంత 1000 రూపాయలు డీలు పోయినా కానీ 12 డీలు ఆ 240 రూపీస్ అంతే టోల్గేట్. అంతా కలుపుకుంటే 1500 నాకు లాస్ అయిపోయింది. ఆ 1500 రూపాయలు లాస్ అయితే కానీ మనకి కిరాయి తగల. అదే నా దరిద్రం అంటున్నది. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు ఏం చేయలేము. ఇంకా వీళ్ళు చూసారా, వీళ్ళు దొంగలో ఫోటో చూస్తున్నారు అర్థం కావట్లే. అర్ధరాత్రిలో వచ్చి ఈ విధంగా రోడ్ల మీద కూర్చొని ఫోటోలు తీసుకోవాలంటే ఎవడో ఒకటి స్పీడ్గా వచ్చి గుద్దుపడేస్తే అమ్మో మళ్ళీ గుద్దేసారు అని మరి వచ్చి రోడ్ ఎక్కుతారు మళ్ళీ ఎదలో. అవసరమా ఏం సంత. టైం వచ్చి గట్టిగా పాయింట్ అవుతుంది. ఇప్పుడు టీ టైం మనం బండి పెట్టాము. ఇప్పుడైతే మనం టీ తెచ్చి బయలుదేరాము. మేదరమెట్ల దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు. టీ మాత్రం బాగానే ఉంది, తీయగా. ఆపక లైన్లో యాక్సిడెంట్ అయింది చిన్నగా, అంటే 2 వచ్చి సింగిల్ లైన్లో కలిసాయి అన్నమాట. సో చాలా సేపు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. చాలా వరకు బళ్ళు ఆగిపోయినాయి. దాదాపు ఇప్పటికే కిలోమీటర్ పైన ఆగిపోయినాయి బండ్లన్నీ. చూసారా, ఇంకా ఉన్నాయి. వీళ్ళెవరో ప్రేమ పోవాలనుకుంటా తిరుగుతున్నారు నైట్ టైంలో కూడా. ఇవి చూసి ఎంత దూరం అయిపోయాయో, చాలా దూరం అయిపోయినాయి. అక్కడ ఒక రోడ్లో వస్తాయన్నమాట, ఆ 2 ఒక రోడ్లో మిర్చి అవుతాయి. సో అక్కడ వచ్చి మనకి యాక్సిడెంట్ అయింది. దానికోసం చూసారా ఎన్ని బస్సులు లారీలు అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. దాదాపు ఇప్పటికే కిలోమీటర్ పైన ఆగిపోయినాయి. ఇంకా ఉందన్నమాట. ఎప్పుడైందో ఏంటో కానీ బాబోయ్, వా నీ అమ్మ. అంబులెన్స్ కూడా వెయిటింగ్ కదా. బా వా అమ్మాయి. ఇంకా ఎంత దూరం ఉన్నాయి వెహికల్స్ అన్నీ. ఇదే కానీ ఆపక రోడ్లో కానీ అయ్యింటే ఒకవేళ వెళ్ళిపోయిండొచ్చేమో. ఇక్కడ మొత్తం ఒకే రోడ్లో కలుస్తాయి అన్నమాట. అందుకోసమే చాలా వరకు అయిపోయినాయి. ఓ అమ్మో, అదిగో అక్కడ దాకా అయిపోయినాయి. దాదాపు 1.5 కిలోమీటర్ పైన అయిపోయినాయి బండ్ల నీడ. చూసారా, ఇక్కడగా ఉన్నాయి. అన్ని కిలోమీటర్ పైన అయిపోయినాయి బండ్లు. ఇది నాయుడుపేట దగ్గర తిరుపతి పోవడానికి కొత్తగా వేసిన బెంగళూరుకి తిరుపతికి కొత్తగా వేసిన హైవే ఇది. అంతకుముందైతే ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అలా వెళ్ళేవాళ్ళం. మనకి డైరెక్ట్గా వేసారనమాట. ఇంక భలే కొద్ది కదా. ఇంక ఇప్పుడు ఆడపోయి తిరిగేంత పని లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా భలే ఉంది. అండ్ మోరోవర్ ఇప్పుడే తెల్లారింది అనమాట.
టైం వచ్చి 6 అవుతుంది, 6:30 కూడా అయిపోతుంది. కానీ బట్ ఇంకా మనకి తెల్లారుతుందా లేదా అన్న ఫీలింగ్లో ఉండదన్నమాట. ఎందుకంటే నైట్ అంతా బాగా వర్షం పడుతుంది ఇక్కడ. చూసారు నేల కూడా తడిగా ఉంది. ఇంకా నైట్ అంతా బాగా వర్షం పడి ఇప్పుడే కొంచెం తగ్గి అబ్బా ఈరోజుకి చాలే అన్నట్టుగా ఒళ్ళు విరుచుకుంటుంది అన్నమాట మేఘం కూడా. అందుకే చూసారా అసలు వెదర్ అయితే సూపర్ ఉంది. లొకేషన్ అంతా నైస్గా ఉందన్నమాట. అది చూసారా ఆ పచ్చని పొలాలు, దూరంగా కొండలు, వాటి మీద మబ్బులు మేఘాలు. ఆహా ఏదైనా నేచర్ ఇస్ నేచర్ అబ్బా. ఇదేదో కంపెనీ బస్సు ఆ పక్క టిప్పర్ని కొట్టి ఈ పక్క వచ్చి ఆగిందనమాట బస్సు. అది బా ఆ పక్క టిప్పరు ఈ పక్క బస్సు ఎప్పుడు దిగిందో ఏంటో మరి. ఇక్కడ కూడా ఒక యాక్సిడెంట్ అయినది. ఇది కూడా రాత్రి యాక్సిడెంట్గా ఉంది. ఏంటబ్బా ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి లైన్ మీద. అసలు లైన్ మీద రావాలంటే భయం వేస్తుంది అసలు. ఇలా నైట్ అంతా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చామంటే పొద్దున్న తెల్లారేసరికి చాలా యాక్సిడెంట్ కనిపిస్తాయి. ఇంతకుముందు వీడియో తీయలేకపోయినా కానీ ఇంతకుముందు ఒక కారు ఎర్టిగా కారు నిద్రపడిగా ఉన్నాడు. పక్కన పొలాలు అంటే పొలాలు దిగేస్తుంది పోయేసి చక్కగా పొలంలో పడుకోదు కారు వెళ్ళి. ఈయన బండ్లో పడుకున్నాడు, కారు వెళ్ళి పొలంలో పడుకోలేదు. ఈయన బండ్లో నిద్రపోయాడు, కారు వెళ్ళి పొలంలో నిద్రపోతుంది. సో నైట్ టైం వచ్చే వెహికల్స్ చాలా జాగ్రత్తగా ఓపిక్గా రావాలి. ఎందుకంటే నిద్ర మెయిన్. నిద్రలో ఏం జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు. ఆస్తి నష్టం, బండి పోతే, ప్రాణం పోతే ప్రాణ నష్టం, ఎన్ని జరుగుతుంటాయి. కాబట్టి కాస్త కూడా భయం లేకుండా నిద్ర వస్తుంటే పక్కన అబ్దాం లేకుండా వచ్చేస్తుంటారు, ఇలా అయిపోతుంటారు. సో సాడ్. ఇప్పుడు తిరుపతి కదా వచ్చాము, ఇప్పుడంతా చీకట్లాగే ఉంది. ఎందుకంటే వెదర్ అలా ఉందన్నమాట, బాగా క్లౌడీగా ఉంది వెదర్ అంతా. అందుకే ఇలా ఉంది. చూసారా ఏ సాయంత్రము అలా వెళ్తుంది కదా. నైస్. ఈ బండి ఒకప్పుడు నేను తోలే అనమాట. మన తిరుపతి కదా, ఒకప్పుడు ఇక్కడ తిరుగుతున్నాం అనమాట మన తిరుపతిలో. ఒక పాయింట్ అలౌట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మనం చాలా కొంచెం పాటుగా జరిగేలా అవుతాడా, అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చింది. సో మొత్తంగా అయితే అలౌట్ అయిపోయింది ఒక పాయింట్. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్కి వెళ్ళి కూడా అలౌట్ చేసామంటే ఇంకా అయిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ కింద చూసుకోవడమే. చూద్దాం అక్కడే ఎంతో పడుతుందో ఏంటో. లోడింగ్ పట్టిందో వచ్చాము, మనం వెయిట్ చేయమని చెప్పారు కాసేపు. ఇప్పుడు ఆ బండి వెళ్తుంది, తమిళనాడు బండి. అది తమిళ నుంచి వచ్చింది. ఆ బండి కూడా తమిళనాడు బండి నుంచి వచ్చింది. అది కూడా తమిళనాడు బండి, అది కూడా తమిళనాడు బండి. ఆ రెండు బండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మన బండి తీస్తారంట. ఇప్పుడేమో టైం 8 అవుతుంది, ఇక్కడ 11 పైన తీస్తారంట. అప్పుడు మనం వెయిటింగ్ ఇక్కడ. త్వరగా దించేస్తే బాగాలనుకుంటే ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళీ మధ్యలో. ఎంతసేపు వెయిటింగ్ అంటే ఊరికే రోజంతా వేస్ట్ అయిపోయేలా ఉంది ఇక్కడ. ఓకే ఏం చేస్తాను, ఇంకా వెయిట్ చేయాలి, ఇంక తప్పదు. మన బండి ఇప్పుడు అన్లోడ్ అయింది. అన్లోడ్ కూడా మొదటి చేయించారు వీళ్ళు. వాళ్ళ దగ్గర అమ్మాయిలు లేరంట. వాళ్ళ అమ్మాయిల కోసం వెయిట్ చేస్తే మనకి ఈ 20 అయిందనమాట. బాగా చీకటి అయిపోతుంది. టైం ఇప్పుడు 6:30 అయిపోతుంది. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా వాళ్ళు రాదని చెప్పేసి అంటే ఇంక మనకు కూడా ఇంకా అరేంజ్ కాకుండా ఇంక నేనే దించేసాను అనమాట. 80 బాక్సులు ఉన్నాయి మొత్తం. సో ఎందుకు గాను మనకి బాక్స్కి 5 రూపాయలు లేకుండా డబ్బులు ఇచ్చారు మనకి, ఊరికే కాదులే. సో అదే తీసుకున్నాము. అది ఈ డీమార్ట్ కోసం మాత్రం చూసుకొని రావాలి. మనం వచ్చేసామంటే వాళ్ళ దగ్గర ఉండరు. ఒకళ్ళు ఎక్కువ అనుకో మన దించాలి, ఒకళ్ళు వెయిట్ అనుకో అది కూడా మన దించాలి. వాళ్ళు ఏమి హెల్ప్ చేయరు అనమాట. అంటే పెద్ద పెద్ద మీటర్లు ఉంటారు కానీ చిన్న చిన్న మీటర్కి ఏమి ఉంటారంట వాళ్ళ దగ్గర. అది గాయస్. ఓకే గాయస్, ఇవాళ వీడియో ఏదన్నమాట. దీనికి నైట్ ఇవాళ మొత్తం తినేసింది, ఇది పౌరంతా తినేసింది. నైట్ అంతా నిద్ర లేకుండా వచ్చాను, ఏదో దించేస్తున్నాను కదా ఇంకొక క్రాయ్ చూస్తున్నాను అనేసి. బట్ ఏమీ లేదు. ఇవాళ డేట్ ఎంత అనుకున్నారు? డేట్ 27. ఏంటి నాకు అర్థం కావట్లా. ఓకే గైస్ బాయ్. మళ్ళీ పెడితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.